నిర్గమకాండం 14వ అధ్యాయం 15-16 వచనాలు. నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోయి. చప్పటి కొట్టి ప్రభుత్వం అనే పడదా గట్టిగా. చేతులు ఉన్నాయా లేవా మీకు? ప్రభుని కొడుతున్నాం. చప్పట్లు ఎవరు కొడుతున్నాం? ప్రభు వాక్యాన్ని కొడుతున్నాం. బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు కొన్ని అనుభవాలు మీకు నేను చెప్పి నేను ముగించేస్తాను. 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు వాక్యం బోధిస్తాను. ఎక్కువ మీకు ఇబ్బంది పెంచను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసత్వంలో, చెరలో, ఇబ్బందులు, శ్రమల కొలిమిలో ఉన్నారు. అప్పుడు దేవుడు వారి మూలుగులను విన్నాడంట. వేటిని విన్నాడు? వీరు మూలుగుతూ ఉన్నారు. ఏమి నీ బ్రతుకు, ఏమి జీవితం, ఎక్కడి బానిసత్వం, ఎప్పుడు విడిపించబడేది? చాలాసార్లు గల్ఫ్ దేశాల్లో పనిచేసిన సహోదరి సహోదరులు కూడా ఇదే బాధ కలుగుతుంది. ఏది యజమానుల టార్చరు, ఏది అధికారుల టార్చరు, ఎన్ని రోజులు ఈ బానిసత్వం, ఎన్ని రోజులు ఈ శ్రమ, ఎన్ని రోజులు కుటుంబానికి దూరం. బిడ్డలారా, ఇలాగ చాలా సార్లు నలిగిపోతున్న కుటుంబాలు రాయకొలది ఉన్నాయి. హల్లెలూయా. అయితే మనకు కనబడకపోవచ్చు బిడ్డలారా, మన జీవితం సాఫీగా ఉండొచ్చు. కానీ చాలా మంది ఎన్ని ఉన్న కుటుంబానికి దూరం ఉండే ప్రతి వ్యక్తి కూడా ఇదే ఆలోచన చేస్తాడు. ఏమిటి అంటే, ఎన్ని రోజులు ఈ దూరం, ఎన్ని రోజులు ఈ బాధ, ఎన్ని రోజులు ఈ శ్రమ, ఎన్ని రోజులు ఈ వేదన అని చాలా మంది ఇలాగే ఏడుస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి దేవుడు ఓ గొప్ప నిరీక్షణ ద్వారా తెలవబోతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాగే గునిగారు. అయ్యా, ఎన్ని రోజులు ఈ బానిసత్వం, ఎన్ని రోజులు ఈ బాధ, సమస్య, వేదన అని చెప్పేసి కన్నీళ్లు కార్చారు, ఏడ్చారు. ఏడ్చిన తర్వాత దేవుడు అన్నాడు, మోషే, నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారయ్యా, నువ్వు వెళ్ళి వారిని విడిపించుకున్నాడు. దేవుడు ఆ దేశంలో ఫరో ఎదుట 9 అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. చేసిన తర్వాత బిడ్డలాగా వారిని బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం గట్టిగా. వారిని బయటికి తీసుకుని వచ్చాడు. వారిని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత బిడ్డలాగా పిలిచిన దేవుడు ఏం చేయాలి? రహదారి వేయాలి. ఇటు చూడండి, ఇటు చూడండి, కొంచెం చూడండి, ఇటు చూడాలి. అందరూ కూడా ఇటు చూడాలి దయచేసి. మధు, అందరూ కూడా గమనించండి. దేవుడు వారిని ఏం చేశాడు? బయటికి పిలిచాడు. పిలిచిన దేవుడు ఏం చేయాలి? మంచి నేషనల్ హైవే వేయాలి, మంచి రహదారి వేయాలి. అవునా కదా? మంచి రోడ్డు వేయాలి, కాళ్ళకు ముళ్ళు తగలవద్దు. దేవుడు నమ్ముకున్నాం. మనకేమైపోవాలి? అన్ని మంచి జరిగిపోవాలి. సమస్య రావద్దు, బాధ రావద్దు, అనారోగ్యం రావద్దు, ఏది రావద్దు. అంత పూల తోటలాగా మన జీవితం అయిపోవాలి. ఇలాగే అనుకుంటున్నాం అందరూ. హల్లెలూయా. ఎలా అనుకుంటున్నాం? ఇదే జీవితం అనుకుంటున్నాం. ఎస్, నేను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడే. ఆయన ఖచ్చితంగా నీకు పూలబాట వేసే దేవుడే. నిజమే, అది వాస్తవమే. కానీ చూడండి, దేవుడు కొన్నిసార్లు బిడ్డలారా బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు ఎలాంటి దేశాన్ని తీసుకుపోతున్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం. అక్కడ సస్యశ్యామలం, ఏ కరువు లేదు, ఏ సమస్య లేదు, ఏ బాధ లేదు. అక్కడ అన్ని కూడా హ్యాపీనెస్. ముందు వెళ్ళే పట్టణం చాలా గొప్పది, చాలా బాగా ఉంది. బిడ్డలారా, అలాంటి దేశం దేవుడు తీసుకుని వెళ్తూ ఉంటున్నాడు. వీరు మొరపెట్టారు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబుకు వాగ్దానం చేశాడు, మళ్ళీ తిరిగి నీ దేశానికి నువ్వు వస్తావని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఈ మార్గంలో ఏం జరిగిందంటే, మార్గంలో బిడ్డలారా వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరాలి అంటే మార్గంలో ఖచ్చితంగా ఎదురు దెబ్బలు ఖచ్చితంగా వస్తాయి. హల్లెలూయా. అయితే దేవుడు 6 లక్షల కాల్బలం ఉందంట. ఎంతమంది? 6 లక్షల కాల్బలం. అంటే స్త్రీలు కాదు, పిల్లలు కాదు, ముసలి వాళ్ళు లెక్కలో లేనే లేదు. పురుషులే ఎంతమంది ఉన్నారు? 6 లక్షల కాల్బలం ఉన్నారు. అయితే దేవుడు అన్నాడు, బయటికి రమ్మన్నాడు. వచ్చిన వెంటనే వీళ్ళేమన్నారు తెలుసా? వెనుక ఎవరున్నారు? ఫరో సైన్యం ఉంది.
రథ చక్రాలు ఉన్నాయి, సైన్యం అంతా వెనకాల ఉంది, ముందేముంది మాట్లాడండి, ముందేముంది ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు వీళ్ళు మోస మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏం మోస? ఐగుప్తులో సమాధులు లేవని, మమ్మల్ని చంపేద్దామని, ఇన్ని బాధలు పెడదామని, ఈ బాధ కంటే ఆ బాధే బాగుందా, ప్రాణాలే పోతాయి, ఇంకా ఫరో రాజు మమ్మల్ని చంపేస్తాడు, ఎందుకు తీసుకొని వచ్చా? ఒక్క కొన్ని రోజుల ముందు ఏమని ఏడ్చారు? ప్రభువా, ఈ బానిసత్వం నుంచి అక్కడ చూడడానికి వచ్చాం, ఈ బానిసత్వం నుంచి బయటికి విడిపించు, ఈ బానిసత్వం నుంచి బయటికి తీసుకురా, ఈ శ్రమ, ఈ బాధ, ఈ నింద, ఈ అవమానం భరించలేకపోతున్నాం అని ఏడ్చారు. ఎవరు ఏడ్చారు? ఇశ్రాయేలు ఏడ్చారు. దేవుడు ఏం చేశాడు? మొర విని బయటికి తీసుకుని వచ్చాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడేగా, బయట అడుగు పెట్టేటప్పుడు నమ్మకంగానే పెట్టినావుగా. ఎందుకు చిన్న ఎర్ర సముద్రం రాగానే ఎందుకు భయపడుతున్నావు? నీ కళ్ళ ఎదుట దేవుడు 9 అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, నేనే దేవుడిని నిరూపించుకున్నాడు. ఇంకో విషయం చెప్తున్నా వినండి. దేవుడు ఐగుప్తులో 9 అద్భుతాలు ఎందుకు చేయాలి? ఫరో హృదయాన్ని కఠినపరిచేది ఎవరు? దేవుడే. విడిపించిన దయను మంచి హృదయాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. రాజుల హృదయాలు మార్చగలిగిన దేవుడు ఒక మాట సెలవిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి చేస్తారు? బయటికి చేస్తారు. కానీ బిడ్డలారా, దేవుడు అలా చేయలేదు. ఎందుకు చేయలేదంటే, ఇశ్రాయేలు ప్రజలే, చర్చికి వచ్చే వాళ్ళే, యేసు నమ్ముకున్న వాళ్ళే దేవుని బొత్తిగా మర్చిపోయారు, దేవుని కార్యాలు మర్చిపోయారు. ఒకరోజు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అవమానంలో, నిందలో ఎవరు పట్టించుకోలేదు, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు దేవుడు విడిపించిన విషయం కూడా మర్చిపోయారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అనే విషయం కూడా చాలా మంది మర్చిపోయారు. దేవుడి కార్యములన్నీ మర్చిపోయి వీళ్ళు ఎలా ఉన్నారంటే నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారక్క? నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. నిరీక్షణ లేని నీ జీవితానికి దేవుడు ఏం కలిగించాలి? ఇక్కడ ఫస్ట్ నిరీక్షణ కలిగించాలి. నిరీక్షణ ఎలా కలుగుతుంది? నిరీక్షణ ఉంచుకోమంటే నిరీక్షణ కలగదు. అయితే నేనేం చేయాలి? వీళ్ళ ముందు అద్భుతాలు చేయాలి. ఏం చేయాలి? అద్భుతాలు చేయాలి. అద్భుతం చేస్తే వీళ్ళకి అర్థమవుతుంది వారి దేవుడు ఎంత ఘనమైన దేవుడు. హల్లెలూయా! ఎలాంటి అద్భుతాలు? చూచా మంత్రాలు కాదు. దయ్యం అనగానే ఓ ఇక మస్తు గొప్ప అద్భుతం అయిపోయింది, దయ్యాల్లో పడితే నా అంత గొప్ప సాగుడు లేడానికి క్రైస్తవులా తయారైంది. అలాంటి అద్భుతాలు కాదు. ఎలాంటి అద్భుతం అన్నా, ఇదిగో చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఆ కర్రను పడేస్తే ఏమైంది? ఇప్పుడు సేవకులు మార్చుకొని అలాంటి అద్భుతాలు చేస్తారేమో. ఆడ నది ఉంది, ఆ నదిలో నీళ్ళు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడు? మొత్తము రక్తముగా మార్చేస్తాడు. అక్కడ ఎలా చేశాడు? ఇప్పుడు చేస్తారు, ఎవరైనా చేస్తారు? చేయరు. మిడతలు చూడండి, మిడతలు ఎలా వచ్చినాయి అంటే ఒక సైన్యంలాగా కలిగించినాయి. సైన్యంలాగా వాళ్ళ పంటను, వాళ్ళ సమస్తాన్ని తినేస్తూ ఉంటున్నారు. దేవుడు ఆ మిడతలను తొలగించేస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే మిడతలు తొలగించారు. అప్పటి వరకు వాళ్ళకు వర్షమే తెలుసు. ఏం తెలుసాక? వర్షమే తెలుసు. ఆకాశం నుండి ఏమొస్తుందన్నా? వర్షం వస్తుంది. కానీ అక్కడ ఏమొచ్చింది? వర్షం రాదు. ఏమొచ్చింది? అగ్ని వర్షం వచ్చింది. అగ్ని గంధకాలు కురిపించబడ్డాయి. అగ్ని వర్షం వచ్చింది. బిడ్డలు చూడండి, ఇలా చూసినట్లయితే దాదాపు 9 అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఐగుప్తులో తొలి సంతానం అంతా చనిపోయారు, పశువులతో సహా. ఎవరితో అన్నా? వీళ్ళకు కూడా తొలి సంతానం ఉంది అక్క. ఎవరికి? వీళ్ళకు కూడా తొలి సంతానం ఉంది. పక్క ఇంట్లోనే ఉన్నారు, దూరంగానే ఉన్నారు, ఆ దేశంలోనే ఉన్నారు. వీళ్ళ పిల్లలు చావలే, వాళ్ళ పిల్లలు చనిపోయారు. దానికి ఫరో రాజు భయపడిపోయాడు. ఇది మామూలు విషయము కాదు. వీళ్ళని విడిపించకపోతే ఇంకేం జరుగుతుందో తెలియదు. ఎంతో ప్రాణంగా ప్రేమించే తన కుమారుడు చనిపోయాడు. అప్పుడు దేవుని భయం కలిగి వాళ్ళందరినీ విడిపించేస్తారు. విడిపించేటప్పుడు మీరు జ్ఞాపకం చేసుకొని చూడండి బిడ్డలారా, ఇన్ని అద్భుతాలు దేవుడు చేసి, అర్థమవుతుందా?
ఎన్ని అద్భుతాలు చేసి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎర్ర సముద్రం ముందు నిలబెట్టాడు. ఇప్పుడు వీళ్ళని చూస్తున్నాడు. వీళ్ళ విశ్వాసం ఎంత ఉంది, వీళ్ళ ప్రేమ ఎంత ఉంది నా మీద. 9 అద్భుతాలు వీళ్ళ దేశంలో వీళ్ళ కళ్ళ ఎదుటే చేశారు. తొలి సంతానం అంతా చనిపోయారు. వీళ్ళలో ఒక్కడు రాకుండా బయటికి తీసుకుని వచ్చాను. ఇంకా నార్మల్ కాదు, ఇంకా ఐగుప్తులను దోచుకుని బయటకు వచ్చేసారు. ఇదంతా వాళ్ళను దోచుకున్నారు. దోచుకోవడం అంటే దేవుడే అన్నాడు. వాళ్ళ బంగారము అన్నీ కూడా విలువైన అన్ని తీసుకుని బయటకు వచ్చారు. దేవుడు ఒట్టిగా చేతులతో పంపించలేదు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు అనుకుంటున్నాడు, వీళ్ళు నా మీద ఎంత విశ్వాసం ఉంచుతారు, వీళ్ళకి ఎంత నమ్మకం ఉంది. వీళ్ళ కళ్ళ ఎదుట కొన్ని రోజుల ముందే నేనేం చేశాను? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాను. ఇన్ని చేసిన తర్వాత వెనకల ఫరో సైన్యం ఎవరు పంపిస్తారు? వల్ల దేవుడే పంపించాడు. దేవుడే పంపించాడు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఒక వెంట్రి కూడా రాలేదు. ఫరో సైన్యం వచ్చింది. ముందు ఎర్ర సముద్రం ఉంది. దేవుడు అన్నాడు, ఫరో సైన్యం దూరంగా లేదు. ఇంకో విషయం చెప్పాలంటే ఫరో సైన్యము దూరంగా లేదు. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభంగా నిలబడిపోయాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు ఫరో సైన్యానికి దేవుడు ఎలా ఉన్నాడు? అగ్ని స్తంభంగా ఉన్నాడు. ఆ పక్కనే ఉన్నారు కానీ కనుగొనలేకపోయారు. హల్లెలూయా. దేవుడు అలాంటి కార్యాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? దేవుడే ఉంటే ఇట్లా అవుతుందా అన్న, దేవుడే ఉంటే నా పరిస్థితి ఇట్లా అవుతుందా అని ఎవరి మీద అంటున్నారు? మోసే మీద అంటున్నారు. అన్న ఐగుప్తులో బాగుంది, ఐగుప్తులోనే బాగుంది. ఇప్పుడు చంపేస్తారు వాళ్ళు. ముందు పోతే మార్గమే లేదు. వెనకల శత్రు సైన్యం చంపేస్తారు. మా లైఫ్ అయిపోయింది అనుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఇదే అనుకుంటున్నారు. నాకంటూ మంచి రోజు ఉందా, నాకంటూ శుభదినం ఉందా, మంచి దినములు చూస్తానా అని చాలా మంది ఈరోజు ఇలాంటి స్థితిలో ఉన్నారు. వెనుక చూస్తే శత్రు సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఎలా దాటాలి, ఎలా జయించాలి? అప్పుడు బాధకరమైన విషయం ఏంటంటే ఈ ప్రజలు ఎటు చూడాలి? ఈ ప్రజలు ఎటు చూడాలి? వీళ్ళని పిలిచిన వారి వైపు చూడాలి. కానీ వీళ్ళు ఎటు చూస్తున్నారు? మోస మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరి మీద? మోస మీద తిరుగుబాటు చేస్తున్నారు. చాలాసార్లు కూడా మనం ఇదే చేస్తాం. భర్త మీద తిడతాం, భార్య మీద తిడతాం, స్నేహితులను అంటాం, బంధువులను అంటాం. నువ్వు అలా ఉండకపోతే ఇలా జరిగేది కాదు, ఇలా ఉండకపోతే అలా జరిగేది కాదు. ఇలాగ చాలా విషయాలు మనం అనుకుంటాం. కానీ నీ కార్యాలు చేసేవారు ఎవరు? నేను నడిపించేవారు ఎవరు? నేను పోషించేవారు ఎవరు? నేను విడిపించింది ఎవరు? మోసను దేవుడు నాయకుడిగా పెట్టాడే తప్ప మోస విడిపించలేదుగా. విడిపించింది ఎవరు? దేవుడు. వీళ్ళు దేవుని వైపు చూడాల్సింది మానేసి మోస మీద కొనుక్కుంటున్నారు, చదువుకుంటున్నారు. సమాధులు ఏమని తెచ్చినావు ఇక్కడికి మమ్మల్ని? అయితే ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త వినలేదు. ఏమిటి ఆ శుభవార్త అంటే, మార్గము లేని చోట, ద్వారము లేని చోట, శత్రు సైన్యం వెనుక తరబడుతున్నప్పటికీ కూడా ఏ ద్వారాలు లేనప్పటికీ బిడ్డలారా, నీ దేవుడు ద్వారాలు తెరిచేతుడు. చప్పట్లు కొట్టి ప్రభువుగా. ఎస్, మనుషులకు అసాధ్యమే, మనుషులకు అసాధ్యమే. వీళ్ళ ఊహ కందలేదు. ఇంకా ఏమనుకుంటున్నారు? వెనక సైన్యం ఉంది, ముందు సముద్రం. మా లైఫ్ అయిపోయింది. ఎస్, నువ్వు కూడా ఇలాగే అనుకుంటున్నావు. నా జీవితం లేదు ఇంకా. ఈ అప్పుల సమస్యలు, ఈ కుటుంబ సమస్యలు, నేను పడుతున్న బాధలు నన్ను ఎవరు విడిపించరు. ఇంకా నేను ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది అని చాలా మంది ఇలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు. సహోదరి సహోదరులారా, దేవుడు మీ ముందు ఎర్ర సముద్రం 2 పాయలు చేయబోతున్నాడు. దేవుడు మనకి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మార్గము లేని చోట దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడు. నీ జీవితంలో ఏదైనా ద్వారం మూసుకోపోయిందా? ఒక ద్వారం మూయబడితే దేవుడు ఎన్ని ద్వారాలు తెరుస్తాడంట? 7 ద్వారాలు తెరుస్తాడు. చెప్పండి ప్రభువు బయటపడలే ఉన్నారా ఇక్కడ అందరూ? హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, నీ దేవుడు ఒక్క ద్వారము మూస్తే దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడు. వీళ్ళకి తెలిసి ఇంకో విషయం, వీళ్ళకి ఏం కావాలి? షార్ట్ కట్ అయిపోవాలంతా కూడా. దేవుడు అనుకున్నాడు, ఇదిగో ఈ సముద్రంలో వీళ్ళు బయటికి దాటితే వీళ్ళ సత్తు శేషం మిగిలకుండా చేయాలని దేవుని ఆలోచన. హల్లెలూయా.
వీళ్ళేమనుకుంటున్నారు, మేము చచ్చిపోతాం అనుకుంటున్నారు. కానీ దేవుని ఆలోచన ఎంతో ఎలా ఉంది, వీళ్ళ శత్రు శేషం ఉండద్దు. ఆ సముద్రంలో ఎవరిని ముంచాడు దేవుడు? ఫరో సైన్యం అంతటిని ముంచేశాడు. హల్లెలూయా. నీవు చేసే ఆలోచన నీ మనసుకు అందదు. దేవుని ఆలోచన మన మనసుకు అందదు. బిడ్డలారా, హృదయానికి గోచరం కాదు, చెవులకు అది అందదు. నువ్వు శ్రమలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, దేవుడు వేసే ప్లాన్ ఎలా ఉంటుందంటే నీకు విశాలమైన మార్గం ఉంటుంది. హల్లెలూయా. నీ శత్రువుని తరుముతున్నప్పటికీ నువ్వు వారి మీద విజయము చేయలేవు. నువ్వు విజయం చేయలేవు, నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు గెలవలేవు. యెహోషువా ఇదే అంటాడు, అయ్యా అమాలేకులు వచ్చేసారు, మోయాబీయులు వచ్చేసారు, అందరూ ఒకటేసారి నా మీద దాడి చేశారు, ఈ యుద్ధము నేను చేయలేను అని మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఒకవేళ ఆ రోజు యెహోషువపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే విజయం దొరికేది కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో దేవుడు అన్నాడు, యెహోషువపాతు భయపడకు, దిగులు పడకు, యుద్ధము నీది కాదు, ఎవరిది? నాదే అన్నాడు. హల్లెలూయా. యుద్ధము నీది కాదు, ఎవరిదన్నా? దేవుడిది. నీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు మోకరించి ప్రార్థన చేసి, ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయనను నమ్ముకున్నప్పుడు దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. ఎస్, ఇంకొకటి జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము బిడ్డలారా 6వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం. త్వరగా చదవండి ఎవరైనా. అక్కడ ఉదయమందు 5 నుంచి చదువునా? అక్కడ పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలమును ఉదయమందును రొట్టెను మాంసమును అస్తమయమందును రొట్టెను మాంసము అతని ఎదుట తీసుకొని వచ్చుచుండెను. అతడు వారు నీరు త్రాగుచు వచ్చెను. హల్లెలూయా. 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 బిడ్డలారా, 3.5 సంవత్సరాలు కరువు వచ్చేసింది. ఏమొచ్చిందన్న? కరువు వచ్చేసింది. ఆహారం లేదు, పంట లేదు, నీళ్లు కూడా లేవు, తాగడానికి నీళ్లు కూడా లేవు. అక్కడ అర్థమవుతుంది మాట మీకు? అర్థమవుతుందా? నీళ్లు కూడా లేవు. కరువు వచ్చింది, భయంకరమైన కరువు వచ్చేసింది. ఆ కరువులో చాలా మంది ఎటు చూస్తారంటే, రాజన్న దగ్గర డబ్బులున్నాయా, ప్రేమక దగ్గర డబ్బులున్నాయా, దాసన్న దగ్గర డబ్బులున్నాయా అని మనుషుల వైపు చూస్తారు. కానీ ఒకే ఒక్కడు మాత్రం ఎవరి వైపు చూశాడు? దేవుడి వైపు చూశాడు. అతని పేరేంటిది? ఏలీయా. హల్లెలూయా. అతని పేరేంటిది? దయచేసి ఒక సావుకుడిగా చెప్తున్నా, నీకు శ్రమ వచ్చినప్పుడు మనుషుల వైపు చూడొద్దు. ఎటు చూడాలి? ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. దేవుడి వైపు చూడాలి. కరువు వచ్చింది, ఎస్, ప్రపంచం అంతా కరువు వచ్చింది, నో ప్రాబ్లం. అందరు చచ్చిపోతారు, నేను చచ్చిపోతా అనుకోవద్దు. నువ్వు నీ విశ్వాసం అది కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు అందరూ ఎండిపోయినా, అందరికీ ఆహారం లేకపోయినా, అందరూ అలవటించిపోయినా, కొంతమంది రాలిపోయినా, నిన్ను మాత్రం నీ దేవుడు కెరేతు వాగు దగ్గర పోషించబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. నీ దేవుడు కెరేతు వాగు దగ్గర నిన్ను పోషించబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు కెరేతు వాగు దగ్గరికి వచ్చినప్పుడు. కెరేతు వాగులో ఏముంది? నీళ్లున్నాయే. కెరేతు వాగులో ఏముంది? నీళ్లు ఉంది. నీళ్లు దేనికి సాదృశ్యం? మొదటగా ఇదిగో పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నువ్వు పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు, దేవుడు జీవజలాల ఊట ఎందుకు నువ్వు వచ్చినప్పుడు నీ దాహం తీర్చబడుతూ ఉంది. ఈరోజు తాగేవాడు ఏమంటాడు? ఎందుకు తాగుతున్నావు అంటే, దాహం తీరట్లేదు బ్రదర్. పాపం చేసేవాడు అంటాడు, ఎందుకు చేస్తున్నావు అంటే, ఇందులో
సంతృప్తి లేదు బ్రదర్, హ్యాపీనెస్. ఏంటంట? హ్యాపీనెస్. తాగేవాడిని అడగడం ఉదయం లేచి ఎంత హ్యాపీగా ఉందంటే, ఎందుకు తాగిన బ్రదర్ రాత్రి 5 గంటలు ఒంటికి పోయి అంటున్నాడు. ఎందుకు తాగాను అని తలగొట్టుకుంటాడు. అది హ్యాపీనెస్? మత్తు ఉన్నంతసేపు ఉండేది హ్యాపీనెస్ కాదు అక్క. మత్తు ఉన్న, అది ఏ మత్తు అయినా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, నీ ఫోన్ ఒక మత్తు కావచ్చు, అందులో ఆనందము లేదు. ఆనందం ఎక్కడ ఉంది? కేరేతు వాగు దగ్గర ఉంది. చప్పటి కూడా గట్టిగా ఒకసారి. కేరేతు వాగులో ఏముంది? కేరేతు వాగులో దేవుని వాక్యం ఉంది. కేరేతు వాగులో దేవుని ఆహారం ఉంది. నేటి ప్రపంచం విడలారా దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు, వాక్యానికి దూరం అయిపోతున్నారు. ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. ఆహారం ఎవరి ద్వారా పంపించాడు దేవుడు? కాకోలం ద్వారా పంపించాడు, నిన్ను పోషించడం బిడ్డ. అలాంటి దేవుడు నమ్ముకున్నావు. కాకి మాట విని, కాకి అసలు ఉంటే ఎత్తుకుపోయేది. కాకి ఆహారాన్ని ఏం చేస్తుంది? ఉంటే ఆహారాన్ని ఎత్తుకొని పోయేది. కానీ ఆ కాకి దేవునికి లోబడి సేవకుని పోషించింది. ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది ఆకలితో ఉన్నారు. ఏ ఆకలి మీద? దేవుని వాక్యం అందక ఆకలి మీద ఉన్నారు. వాళ్ళకి ఎవరు అందించాలి వాక్యము? ఈరోజు కాకిగా ఉన్న నీవు నేను దేవుని వాక్యాన్ని తీసుకుని అందించాలి. హల్లెలూయా. ఎంతమందికి అందిస్తున్నారు ఈరోజు దేవుని వాక్యాన్ని? ఎంతమందికి పంపిస్తున్నారు? గమనించండి బిడ్డలారా. ఎప్పుడైతే ఏలియా దేవుని మాటలు విన్నాడో, కేరేతు వాగులో బిడ్డలారా, కేరేతు వాగులో అతనికి ఏ లోటు లేదు, ఏ లోటు లేదు. ఇంకో కొంచెం అక్కడ నుంచి మరో చోటికి వెళ్తాడు. అది ఎక్కడికి వెళ్తాడు? శారేపతు విధవరాల దగ్గరికి వెళ్తాడు. అక్కడ వెళ్తే బిడ్డలారా, అక్కడికి పంపించవలసిన అవసరం ఏమో తెలుసా? ఇక్కడ వాగు దగ్గర పంపన్నాడు దేవుడు. కరువుంది నాయన, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు అక్కడ ఏముంటుంది? నీళ్లున్నాయి, ఆహారం నేను కాకలం ద్వారా పంపిస్తాను. దేవుడు అక్కడే పోషించచ్చుగా. కానీ తనకు ఇష్టమైన ఒక తల్లి ఉంది, తనకు ఇష్టమైన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం కోసం దేవుడు ఏం చేశాడంటే సేవకుని అక్కడికి పంపించాడు, ప్రవక్తను అక్కడికి పంపించాడు.